హాయ్ మ్యామ్, వాటర్ ఎక్కువ తాగకపోతే పైల్స్ వస్తాయి అని చెప్పేసి విన్నాను. ఎంతవరకు కరెక్ట్? ఆయుర్వేదం ఏం చెప్తా ఉందండి? హాయ్ నవీన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎక్కువ తాగకపోవడం అంటే ఎంత అనుకుంటున్నారు మీరు? అంటే ఒక 2-3 లీటర్లు. 2-3 లీటర్లు ఇస్ నాట్ ఎనఫ్. 3 to 4 లీటర్స్ మినిమం అనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్. సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ తాగొచ్చు. ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా కన్సర్న్ ఉన్నది. ఎందుకంటే నేను ఎక్కువ చూసే, అంటే యాజ్ ఎన్ ఆయుర్వేదిక్ సర్జన్, ప్రొక్టాలజీ వింగ్ అంటే పైల్స్ ఫిస్టులాని ట్రీట్ చేసే వింగ్లో వర్క్ చేస్తాను. కాబట్టి నేను చూసే కేసెస్లో ఎక్కువ డ్రైవింగ్ చేసేవాళ్ళు లేదా చాలా బిజీగా ఉండి కనీసం వాళ్ళు కాలకృత్యాలు అంటే నేచర్ కాల్స్, వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి కూడా టైం లేని అంత బిజీ షెడ్యూల్లో ఉండే వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తాం, కాన్స్టిపేషన్. దానికి రీజన్ ఏంటి? ఏ ఇబ్బంది ఉన్నా దానికి ఒక రూట్ కాజ్ ఉంటుంది కదా. రూట్ కాజ్ ఏంటి అని చెక్ చేసుకుంటే వాళ్ళు ఫైబర్ తక్కువ తీసుకోవడము, మెయిన్గా చూసేదంటే వాటర్ ఇంటేక్ తక్కువ ఉండదు. సో వాళ్ళు వాటికి వాష్రూమ్కి, ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు, బస్ డ్రైవర్స్ లేదా క్యాబ్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, వీళ్ళందరూ కూడా మాటికి దిగి వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేసుకోని కండిషన్లో ఉంటారు. అట్లాగే వర్కింగ్ ఉమెన్ కూడా మర్చిపోకూడదు మనం. సో వీళ్ళందరూ వాటర్ ఇంటేక్ వాళ్ళకి తెలియకుండానే తగ్గిస్తారు వాష్రూమ్కి వెళ్ళడానికి వస్తుందని. సో ఏం జరుగుతుంది మ్యామ్ తక్కువ తీసుకుంటే మన బాడీలో? అన్నం తిన్న తర్వాత అది డైజెస్ట్ అవ్వడానికి మనకి లిక్విడ్ ఉండాలి కదా. ఉట్టిగా ఇప్పుడు మనం అన్నం తింటాము, దాంట్లో కొంచెం ఫైబర్ ఉంటుంది, కానీ అది డైజెస్ట్ అవ్వడానికి లోపల పేగుల్లో కదలికలు రావాలన్నా, ఈవెన్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలన్నా కూడా వాటర్ ఉండాలి కదా. పిండి మనం వేసినప్పుడు ఎట్లయితే వాటర్ వేసి మరి రుబ్బేస్తా ఉంటాం అట్లా కావాలంటారు. అంతే కదా. మరి ఈ స్కిన్ ఎంత లార్జెస్ట్ ఆర్గాన్, దీంట్లో నుంచి పర్స్పిరేషన్ అవుతూనే ఉంటుంది. చలికాలం కానీ ఎండాకాలం కానీ ఏ సీజన్లో కూడా చెమట ద్వారా చాలా వాటర్ లాస్ అవుతుంది. అండ్ మన బాడీలో జరగాల్సిన జీవక్రియలు అన్నిటికీ కూడా వాటర్ అవసరం. సో వాటర్ లేకపోతే, ఆ లిక్విడ్ లేకపోతే మన శరీరంలో ఏ పనులు సరిగా జరగవు. డిహైడ్రేషన్ అయినప్పుడు బ్రెయిన్ పని చేయదు. అట్లాగే డైజెషన్ అవ్వడానికి వాటర్ కంటెంట్ ప్రాపర్గా ఉండాలి ఫుడ్తో పాటు. అప్పుడే డైజెషన్ సరిగా అవుతుంది, మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఓకే, మోషన్ ఫ్రీ రాకపోతే పైల్స్ వచ్చే విధంగా ఉంటుంది. అదే కదా మెయిన్ రూట్ కాజ్ ఫర్ పైల్స్ ఫిస్టులా మనం చూసుకుంటే కాన్స్టిపేషన్. సో ఇంతమంది ఈ భూమి మీద ఉండే జనాభాలో 30-40%, ఈవెన్ 90% అని చెప్పచ్చు అర్బన్ పాపులేషన్లో కాన్స్టిపేషన్తో చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో దానికి రీజన్ ఇదే, ముఖ్య కారణాల్లో వాటర్ సరిగా తీసుకోకపోవడం. ఇది మొత్తానికి ఏంటంటే వాటర్ సఫిషియెంట్గా ఉంటే ముందు మన జీవక్రియ అనేది బాగుంటుంది. అది బాగుంది అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉండదు. మలబద్ధకం లేకుంటే పైల్స్ రావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.